ఇవాళ 17 డిసెంబర్ సార్, 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదండి సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే, సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే, మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష, మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే సభను తప్పుదారి పట్టించడం నిజంగా దారుణం. 4,100 కోట్ల వరల్డ్ బ్యాంకు సంబంధించి ఒక ప్రతిపాదన వారికి అందివ్వటం జరిగింది. దేనికి ఇచ్చాము? సుందరీకరణ కాదు, ప్రక్షాళన విషయంలో కాదు అధ్యక్ష. మూసీ నది ఇరువైపులో ట్రంక్ సీవరేజ్ లైన్స్ కావాలని హైదరాబాద్ మెట్రో వాటర్స్ తయారు చేసిన ఎస్టిమేషన్స్, మరి మూసీ నదిపై దానికి లింక్ సంబంధించిన బ్రిడ్జ్కి సంబంధించిన అంశాల విషయంలో లైన్ ఎస్టిమేట్స్ మాత్రమే. దిస్ ఈజ్ నాట్ లింక్ టు ద డిపిఆర్ ఆఫ్ ద మూసీ నది రిజనవేషన్ ప్రాజెక్ట్. స్పష్టంగా వారు ఇంకా శ్రమపడి ఈరోజు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని ఆలోచన చేయనక్కర్లేదు. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారో మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు కూడా సీనియర్గా ఉన్నారు ఇక్కడ. ఈరోజు మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం, డబ్బులు వదిలిపెట్టండి. మీరు ఎప్పుడు డబ్బులు గురించి మాట్లాడతారేందా? డిపిఆర్ చేయలేదు కాబట్టే ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఉన్నది డిపిఆర్ ఫైనలైజ్ అయిన తర్వాతనే టోటల్ కాస్ట్ తెలియజేయబడుతుంది.